మీకు తెలుగు తెలిస్తే చాలు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అవునండి, మీకు తెలుగు తెలిస్తే చాలు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. వద్దు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. వద్దు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ మీకు వెళ్దామండి. వద్దు సూత్రం వాక్యంలో చివరన వద్దు అని వచ్చినప్పుడు అదేనండి తినవద్దు, చూడవద్దు, మాట్లాడవద్దు, ఇవ్వవద్దు, రావద్దు ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు డోంట్, షార్ట్ ఫామ్ డోంట్, లాంగ్ ఫామ్ డు నాట్. డోంట్ అంటే బాగుంటుంది అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. వద్దు సూత్రము తెలుగులో ఇంగ్లీష్లో మీకు ఎన్నో క్రియలు తెలుసండి. ఆ క్రియలకు ముందు డోంట్ అని పెడితే చాలు. చూడండి ఇక్కడ డోంట్ సీ చూడవద్దు, డోంట్ గో వెళ్ళవద్దు, రాయవద్దు డోంట్ రైట్, పాడవద్దు డోంట్ సింగ్, తినవద్దు డోంట్ ఈట్, కలవద్దు డోంట్ మీట్, కొనవద్దు డోంట్ బై, కూర్చోవద్దు డోంట్ సిట్, మాట్లాడవద్దు డోంట్ టాక్, ఆడుకోవద్దు డోంట్ ప్లే. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. వద్దు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతకుముందు చెన్నైకి వెళ్ళు అన్నాము. ఇప్పుడు ఇక్కడ అన్ని నెగిటివ్ చెప్పాలి కాబట్టి చెన్నైకి వెళ్ళవద్దు, పాట పాడవద్దు, కిరణ్తో మాట్లాడవద్దు, మామిడి పండును తినవద్దు, క్రైమ్ నవలలు చదవద్దు, వేగంగా నడపవద్దు, అనవసరంగా తినవద్దు, కంప్యూటర్లో టైప్ చేయవద్దు, మార్కెట్లో కొనవద్దు, ఆఫీస్కు వెళ్ళవద్దు. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో చూద్దామండి. రివర్స్ సూత్రం ప్రకారం చూద్దాం. ఓకే, వద్దు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వాక్యాలు స్నేహితుల మధ్య బాగుంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సరే, నెంబర్ 1 చెన్నైకి వెళ్ళవద్దు. చెన్నై అనేది ఒక పదము, కీ అనేది ఒక పదము, వెళ్ళవద్దు అనేది ఒక పదంగా డివైడ్ చేస్తే 3 పదాలు. వెళ్ళవద్దు 1, కీ 2, చెన్నై 3. నెంబర్ల ప్రకారము వెళ్ళవద్దు అంటే డోంట్ గో, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కీ అంటే 2, చెన్నై అంటే చెన్నై, చెన్నైకి వెళ్ళవద్దు అంటే డోంట్ గో టు చెన్నై. నెంబర్ 2 పాట పాడవద్దు. పాట అనేది ఒక పదం, పాడవద్దు అనేది ఒక పదంగా డివైడ్ చేసి మీరు ఇష్టం అండి 3 పదాలకు డివైడ్ చేయొచ్చు. పాట పాడ వద్దు. వద్దు అంటే డోంట్, పాడు అంటే సింగ్, పాట అండి పాడడం. అప్పుడు పాట పాడవద్దు అంటే డోంట్ సింగ్ ఏ సాంగ్, పాడవద్దు అంటే డోంట్ సింగ్, పాట అంటే ఏ సాంగ్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగు వాక్యము, ఇంగ్లీష్ వాక్యము. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలండి. కాన్సెప్ట్ అర్థమైతే మీకు అన్ని తెలిసిన పదాలే, తెలియని పదాలు ఏమీ లేవు. బ్రహ్మాండంగా మాట్లాడచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కిరణ్తో మాట్లాడవద్దు. కిరణ్ అనేది ఒక పదము, తో అనేది ఒక పదము, మాట్లాడవద్దు అనేది ఒక పదము. మాట్లాడవద్దు అనే దానికి 1, తో అనే దానికి 2, కిరణ్ అనే దానికి 3. నెంబర్ల ప్రకారం చెప్తే డోంట్ టాక్ టు కిరణ్. తో అంటే ఇక్కడ 2 అని అర్థం చేసుకోండి. టాక్ పక్కన 2 వస్తే బాగుంటుంది, విత్ రాకూడదు. అయినా మీరు డోంట్ టాక్ విత్ కిరణ్ అన్నా కూడా కొంపలేమో అంటకపోవు, ఎదుటి వ్యక్తికి అర్థమైద్ది. ఓకే, చిన్న చిన్న తప్పులు సరి చేసుకోవచ్చు తర్వాత. నెంబర్ 4 మామిడి పండును తినవద్దు. మామిడి పండు అనేది ఒక పదము, తినవద్దు అనేది ఒక పదం డివైడ్ చేస్తే తినవద్దు అంటే డోంట్ ఈట్, మామిడి పండు అంటే ద మ్యాంగో. సో మామిడి పండును తినవద్దు అంటే డోంట్ ఈట్ ద మ్యాంగో. నెంబర్ 5 క్రైమ్ నవల్ చదవద్దు. క్రైమ్ నవల్ చదవద్దు. చదవద్దు క్రైమ్ నవల్ అనేది ఒక పదము, చదవద్దు అనేది ఒక పదంగా డివైడ్ చేస్తే చదవద్దు అంటే డోంట్ రీడ్, క్రైమ్ నవల్ అంటే క్రైమ్ నావెల్స్. నెంబర్ 6 వేగంగా నడపవద్దు. వేగంగా అనేది ఒక పదము, నడపవద్దు అనేది ఒక పదము, డివైడ్ చేస్తే 2 పదాలు. నడపవద్దు అంటే 1, వేగంగా అనే దానికి 2. నెంబర్ల ప్రకారం చూస్తే నడపవద్దు అంటే డోంట్ డ్రైవ్, వేగంగా అంటే ఫాస్ట్. సో వేగంగా నడపవద్దు అంటే డోంట్ డ్రైవ్ ఫాస్ట్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగు వాక్యము, ఇంగ్లీష్ వాక్యము. నెంబర్ 7 అనవసరంగా తినవద్దు.
అనవసరంగా అనేది ఒక పదము, తినవద్దు అనేది ఒక పదంగా డివైడ్ చేస్తే 2 పదాలు. తినవద్దు అంటే డోంట్ ఈట్, అనవసరంగా అంటే డోంట్ ఈట్, అనవసరంగా అంటే అన్నెసర్లీ. అంటే అనవసరంగా తినవద్దు అంటే డోంట్ ఈట్ అన్నెసర్లీ. నెంబర్ 8, కంప్యూటర్లో టైప్ చేయవద్దు. కంప్యూటర్ అనేది ఒక పదము, లో అనేది ఒక పదము, టైప్ చేయవద్దు అనేది ఒక పదము. టైప్ చేయవద్దు అనేది 1, లో అనేది 2, కంప్యూటర్ అనేది 3గా డివైడ్ చేస్తే టైప్ చేయొద్దంటే డోంట్ టైప్, లో అంటే ఇన్, కంప్యూటర్ అంటే ద కంప్యూటర్. సో కంప్యూటర్లో టైప్ చేయొద్దంటే డోంట్ టైప్ ఇన్ ద కంప్యూటర్. నెంబర్ 9, మార్కెట్లో కొనవద్దు. మార్కెట్ అనేది ఒక పదము, లో అనేది ఒక పదము, కొనవద్దు అనేది ఒక పదము. 3 పదాలుగా డివైడ్ చేసాము. కొనవద్దు అనేది రివర్స్ చేసుకోవాలి కదా. కొనవద్దు అనేది 1, లో అనేది 2, మార్కెట్ అనేది 3. కొనవద్దంటే డోంట్ బై, లో అంటే ఇన్, మార్కెట్ అంటే ద మార్కెట్. సో మార్కెట్లో కొనవద్దంటే డోంట్ బై ఇన్ ద మార్కెట్. నెంబర్ 10, ఆఫీస్కి వెళ్ళవద్దు. ఆఫీస్ అనేది ఒక పదము, కీ అనేది ఒక పదము, వెళ్ళవద్దు అనేది ఒక పదము. సో 3 పదాలు డివైడ్ చేసి వెళ్ళవద్దు అనేది చివరి నుంచి చేసుకోవాలి నెంబర్లు. వెళ్ళవద్దు అనేది 1వ నెంబరు, కీ అనేది 2, ఆఫీస్ అనేది 3. వెళ్ళవద్దు అంటే డోంట్ గో, కీ అంటే 2, ఆఫీస్ అంటే ఆఫీసు, ఆఫీస్కి వెళ్ళవద్దంటే డోంట్ గో టు ఆఫీస్. ఇలా ఎన్ని వాక్యాలైనా రాయొచ్చండి. ఆ వాక్యాలను అలానే ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఎలాంటి డౌట్లు వచ్చినా కూడా మా మెయిన్ లెసన్స్లో మీ డౌట్ క్లారిఫై చేస్తూ అద్భుతంగా మెయిన్ లెసన్ చూడొచ్చు. ఓకే, ఈ సూత్రం ఇంతటితో అయిపోయింది. మీరు ఎన్నేనండి, మీరు మీ ఫ్రెండ్స్కి లెటర్ రైటింగ్ కానీ, తర్వాత పెద్ద పెద్ద ఎస్సేస్ కానీ, స్టోరీస్ కానీ, ఈ రివర్స్ సూత్రం ద్వారా మేము పుస్తకాలు కూడా చెప్పిన్నాము, స్టోరీసే. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే 100% ఈ కోర్సు మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో ఈ సూత్రం ఇక్కడ అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ సూత్రంలో కలుద్దాం. అంతవరకు బాయ్.